ఈరోజు ఉండవల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ పరంగా పోలీసుల సహాయంతో పోలీసుల పర్యవేక్షణలో కూర్చొని కూల్చివేయడము ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఇటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మంచివి కాదు. ఎవరు చేసినా కూడా మనం అందరం కూడా దీన్ని ఖండించాలి. ఒక కార్యాలయం నిర్మించడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మంజూరు చేసినటువంటి దాన్ని ఒకవేళ అది అక్రమమో అన్యాయం అయితే ఆ పరిధిలోనే అంటే కోర్టులకు పోయి తీసుకొని పర్మిషన్ తీసుకొని కూర్చాల్సినటువంటి అవసరం ఉంది తప్పితే దౌర్జన్యంగా కూల్చడం అనేది ఇది ఒక ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసినటువంటి దినం. ఇటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ సుభిష్టంగా ఉన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఈరోజు వచ్చినటువంటి మార్పు ఏంటంటే ఈ స్వేచ్ఛ, ఈ హక్కు. రాను రాను ఈ యొక్క హక్కులను ఎవరైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ప్రజలకు సేవ చేయాలా, ప్రజా సేవకులు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు అన్నమాట. ప్రజాస్వామ్యానికి రాచరికానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇంతకుముందు రాజులు బాస్, ద కింగ్ వాజ్ ద బాస్, రాజు ఏది చెప్తే అది వినాల. కానీ దాని అర్థమే ఈరోజు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజలు అందరికంటే గొప్పవాళ్ళు, ప్రజలకు ఉన్నటువంటి సేవకులు మాత్రమే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని విస్మరించి రాజుల కంటే చక్రవర్తుల కంటే వాళ్ళ ఇష్టానురాజ్యం చేసేటువంటిది పద్ధతులు మంచిది కాదు. ప్రజలు ఇటువంటివి చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే ప్రజల్లో ఇటువంటి చేస్తారని కూడా వాళ్ళు ఊహించలేదు. తగిన సమయంలో ప్రజలు వీళ్ళు చేసేటువంటి చేష్టలకన్నిటికీ బుద్ధి చెప్తారు. ఒక కార్యాలయం కూలిస్తే 100 కార్యాలయాలు కలుసుకోవచ్చు. కార్యాలయం కాదు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో ఆయన నిర్మించుకునేటువంటి స్థానాన్ని నీ బుల్డోజర్లు కాదు ఏమి కూడా తొలగించలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ దేశం కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు హర్షిస్తూ ఉంది. ఎక్కడే కానీ అవినీతి లేకుండా నేరుగా పేద ప్రజలకు వాళ్ళ ఇంటికే చేర్చాలనేటువంటి ఆయన చేసేటువంటి సంకల్పం ఎవరు కూడా చెరచలేరు. ఈ రకంగా పార్టీ కార్యాలయాలు కాదు ఇటువంటి ఏమి చేసినా కూడా ప్రజల హృదయాల్లో ఆయనకున్నటువంటి ఇమేజ్ని కానీ ఆయనకున్నటువంటి పేరును కానీ ఎవరు తొలగించలేరు. ఒకవేళ స్టే అనేది పక్కన పెట్టండి, స్టే లేకుండా కూడా కూల్చకూడదు. స్టే అవసరమేముంది? ఒక భవనం నిర్మించారు. ఒకవేళ నువ్వు దాన్ని కూల్చాలనుకుంటే షోకాస్ నోటీస్ ఇచ్చేసి ఎందుకు కూల్చకూడదని చెప్పేసి నువ్వు వివరణ తీసుకున్న తర్వాత మాత్రమే నువ్వు తీసుకోవాలి. కానీ నీ ఇష్టాచారం చేసేదానికి ఇంకా చట్టం ఎందుకు, ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ఇవన్నీ? ఒకవేళ ఏదైనా కార్యాలయం ఉంది, ఇంకోటి ఉంది, నీకు నచ్చలేదు, అది చట్టానికి వ్యతిరేకంగా నీకు అనిపించినప్పుడు అతనికి అవకాశం ఇవ్వాలి కదా. ఇది చట్టానికి వ్యతిరేకంగా చేశారు, దీని సంజాయిషి ఏంది, నేను ఎందుకు కూల్చకూడదు అనేటువంటి షోకాస్ నోటీస్ అనేది ఇవ్వాలా. దాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సంజాయిషి నీకు నచ్చకపోయినప్పుడు అది దానికి అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు నువ్వు ఏమైనా తీసుకోవచ్చు తప్పితే వితౌట్ సర్వింగ్ ఏ షోకాస్ నోటీస్ ఏమైనా చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యకు విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఓకే, జగన్మోహన్ రెడ్డి అంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినా పేద ప్రజలకు ఎప్పుడు ఎవరూ చేయనంత సహాయం చేసినా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవానికి అవన్నీ కారణాలు. సో మీరు కూడా అదే దారిలో నడవాలనుకుంటున్నారా? మీకు కూడా అదే గతి పడుతుంది, ఇబ్బంది లేదు దాంట్లో. ఇప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి మరి ఆ రోజునటువంటి జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ అటువంటి సంఘటనలు జరిగాయనే కదా అంత గొప్పగా పరిపాలన చేసినా అంత నేరుగా సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ఏందంటారు? ఆ రోజు చేసేటువంటి కొన్ని పరిస్థితుల వల్ల. సో నువ్వు చేసేది ఏంది? సో మీకు కూడా సమయం చాలా దగ్గర పడినట్టే అర్థమవుతా ఉంది దీన్ని బట్టి. For more videos like this, subscribe Big TV channel.